వెల్కమ్ బ్యాక్. జనగామ జిల్లా కేంద్రంలో ఆయుష్మాన్ హాస్పిటల్ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తోంది. చెప్పాలంటే సొంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని డాక్టర్ కల్నల్ భిక్షపతి ఆయుష్మాన్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. 22 సంవత్సరాలు భారత ఆర్మీలో కల్నల్ హోదాలో వైద్య సేవలు కూడా అందించారు. అంతేకాదు వైద్య సేవలతో పాటు సామాజిక బాధ్యతగా డాక్టర్ కల్నల్ భిక్షపతి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో డాక్టర్ కల్నల్ భిక్షపతిపై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రజల మన్ననలు పొందుతున్న డాక్టర్ కల్నల్ భిక్షపతితో మా వరంగల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. డాక్టర్ కల్నల్ భిక్షపతి భారతమాత సేవలో 22 సంవత్సరాలు భారత ఆర్మీలో వైద్య సేవలు అందించారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. తిరిగి పదవి విరమణ తర్వాత తను జన్మించిన జనగామ గడ్డలో ప్రజాసేవ చేస్తూ వారికి అత్యవసర వేళల్లో వైద్యం అందిస్తూ ఎందరో ప్రాణాలు కాపాడుతూ ప్రాణదాతగా నిలుస్తున్నారు. మనతో ప్రస్తుతం డాక్టర్ భిక్షపతి గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఒక కల్నల్గా మీరు భారతమాత సేవలో తరించారు. తిరిగి మీరు డాక్టర్గా మళ్ళీ మీ యొక్క గడ్డ మీద అనేక సేవలు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఇది ఒక అనూహ్యమైన అనుభూతి. చాలా సంతోషంగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రాజు న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు. 22 సంవత్సరాల తర్వాత నేను బార్డర్ సేవ చేసిన తర్వాత, జాతీయ అంతర్జాతీయ సేవలు చేసిన తర్వాత మన సొంత గడ్డకు వచ్చి మన సొంత ప్రజలపైన, మన సొంత ప్రజలు అనే బదులు బంధుమిత్రులు అనొచ్చు, వారిపైన వాళ్ళ నాడిని చూసి, వాళ్ళ బీపీని చూసి, వాళ్ళకు నాకు తెలిసినంత వరకు చిన్న కాలుకు ముళ్ళు తాకినా కానీ, ఆ ముళ్ళును తీసినా కానీ నాకు ఒక అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంటుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క ఆశీర్వాదం, వీళ్ళ యొక్క చెమటతోటి నేను డాక్టర్ అయ్యి, ఒక ఎండి డాక్టర్ అయ్యి, ఒక ప్రొఫెసర్గా నేను ఉండి మళ్ళీ వాళ్ళకు వచ్చి సేవ చేయటంలో డెఫినెట్గా ఫర్ ఎనీ ఇండివిజువల్ యూ విల్ గెట్ ఇమెన్స్ ప్లెజర్. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సార్, గతంలో ఇదంతా కూడా ఎక్కువ రైతు వారికి సంబంధించిన ప్రాంతం సార్. ఎక్కువ మంది రైతులు పాము కాటుతో పాటు ఇటు క్రిమి సంహారక మందు తీసుకొని చనిపోయిన ఘటనలు ఉన్నాయి. కానీ 16 నెలలు మీరు ఇక్కడ సేవలు అందించిన తర్వాత మీరు మొత్తం మరణాల రేటు మొత్తం తగ్గించేశారు. ఎంతోమందికి ప్రాణాన్ని నిలబెట్టారు అంటున్నారు. దాని విషయం నేను చెప్తాను. ఇది కాయిన్కి ఆపోజిట్ సైడ్ అన్నట్టు. నేను ఆర్మీలో ఉన్నప్పుడు ఎక్కువ బ్యాటిల్ క్యాజువాలిటీస్ చూసేది. ప్లస్ ఆఫ్ కోర్స్ ట్రాపికల్ ఇన్ఫెక్షన్స్, అది వేరే విషయం. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడి డెమోగ్రఫిక్ ప్రొఫైల్ అండ్ ద డిసీజ్ ప్రొఫైల్ ఈజ్ బిట్ డిఫరెంట్. మీరు అన్నది చాలా కరెక్ట్. ఫార్మర్స్ కనుక ఇక్కడ సీజనల్ డిసీజెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైనీ సీజన్ ఎండాకాలం అయిపోయి వానకాలం వచ్చే టైంలో, అంటే ఒకటే రోజు నేను 13 స్నేక్ బైట్ని చేసిన రోజులు కూడా ఉంది ఇక్కడ. సో జనగామ మెడికల్ కాలేజీలో వచ్చేసి, సో నాకున్నటువంటి అనుభవాన్ని బేసికల్గా, అంటే నేను పదవి విరమణ అన్నారు, నేను పదవి విరమణ కాదు, 22 సంవత్సరాలు భరతమాత సేవ చేసిన తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. నేను ఇంకొక 10 years రెసిడ్యూల్ సర్వీస్ ఉన్నప్పటికీ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని నా బంధుమిత్రుల మధ్యలో ఉండాలనేది నా ఉద్దేశం, ప్రథమ ఉద్దేశం. జాతీయంగా అంతర్జాతీయంగా ఎన్నో అవకాశాలు మళ్ళీ వచ్చినప్పటికీ నాకు న్యూయార్క్లో కూడా జాబ్, అన్నీ వదులుకొని నేను మన వాళ్ళ మధ్యలో ఉండాలనేది ప్రథమంగా. సో ద క్వశ్చన్ ఆఫ్ డిసీజ్ ప్రొఫైల్ మీరు ఏదైతే అడిగినరో, సో ఇక్కడంతా ఎస్ మీరు అన్నట్టుగా జనగామ అనేది కంప్లీట్ రైతులు తర్వాత లేబరర్స్ ఉండేటువంటి ఏరియా కనుక ఈ సీజన్లో పర్టికులర్గా నేను చేసిన కేసులలో ఇక్కడ మేము చూసేటువంటి కేసులు ఏంటంటే ఇన్సెక్ట్ బైట్, దాంట్లో స్కార్పియన్ కావచ్చు, స్నేక్ కావచ్చు, అదర్ ఇన్సెక్ట్స్ కూడా ఉంటాయి. తర్వాత హనీబీ బైట్స్, స్టింగ్స్ అంట, హనీబీ స్టింగ్స్, ఇటువంటి కేసులు ఒక సైడు. రెండో సైడ్ ఏంటంటే ఎవ్రీడే మేము చూసే కేసులు ఏంటంటే తప్పనిసరిగా 1 లేక 2 పాయిజనింగ్ కేసెస్, పెస్టిసైడ్స్. సో ఇది ఇక్కడ కొన్ని సైంటిఫిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. ఎస్ మీరు అన్నట్టుగా గత 24 monthsలో నేను ప్లస్ మా యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, అదర్ కొలీగ్స్ అందరి హెల్ప్ తోటి, మా సూపరింటెండెంట్ గారి హెల్ప్ తోటి జనగామ మెడికల్ కాలేజ్ అంటే బహుశా చాలామందికి తెలిసింది. పేపర్లు కూడా కొనియాడినాయి. ఇక్కడ పోతే తప్పనిసరి పాము కాటుకు బతికిపోతారు అనేది ఒక స్టేట్మెంట్ అయితే జనాల్లో ఒక నమ్మకం ఏర్పడ్డది. రెండోది పాయిజనింగ్ కేసులలో కూడా
అక్కడికి పోతే బతుకుతారు అనేది రెండొక న్యూస్ అనేది అమాంగ్ ద సొసైటీ ఇట్స్ ప్రివేలింగ్. ఇక్కడ నేను చేసిన ఘనత ఏం లేదు, అంతా నా కొలీగ్స్, నా నర్సింగ్ ఆఫీసర్సు, తర్వాత నా పారామెడికల్ స్టాఫ్, తర్వాత నా సూపరింటెండెంట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, కొలీగ్ డాక్టర్సు. వై ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దీస్ నేమ్స్ ఈజ్, ఒక పాయిజన్ కేసు వచ్చినప్పుడు దానికి ఒక ప్రోటోకాలు, దానికి ఎంతో శ్రమ పడాల్సి వస్తుంటుంది. స్టమక్ నుండి పాయిజన్ రైట్ టైంలో సరైన మోతాదులో వాటిని తీసేసి దానికి యాంటీడోట్స్ ఇస్తే చాలా వరకు తగ్గి. అయితే ఇక్కడ పాయిజన్ కేసులో వైద్యం చేసిన ఒక చిన్న స్టేట్మెంట్ కాదు సార్ ఇది చాలా గొప్ప విషయం. ఒక పాయిజన్ కేసు ఎనీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే కొన్ని లక్షల ఖర్చు వస్తుంది. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పాయిజన్ కేసులు అంత దూరం పోవు, మధ్యలో చనిపోతారు. సో ఈవెన్ ఐ మైట్ యూజ్ దిస్ మీడియా యాజ్ ఏ అప్రైజల్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆల్సో. ఇవన్నీ ప్రైమరీ ఎయిడ్ సెంటర్స్లో ఒక ట్రామా సెంటర్స్ లాగా చాలా స్ట్రెంగ్తన్ కావాల్సిన అవసరం ఉందన్నట్టు. అంటే మనం ఇవ్వాల్సినటువంటి వైద్యం అనేది క్షణాల మీద ఇవ్వాల్సి వస్తుంది. స్నేక్ బైట్ కావచ్చు, తర్వాత పాయిజనింగ్ కేసెస్ కావచ్చు, ఇస్తే అక్కడ మనకు మొర్టాలిటీ చాలా తగ్గిపోతుంది. నెంబర్ వన్. బట్ మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. స్నేక్ బైట్ కానీ ఆర్గనోపాస్వరల్ పాయిజనింగ్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ యాంటీడోట్స్ కానీ ఇట్స్ ఆల్ సఫిషియెంట్గా మాకైతే దొరుకుతున్నాయి. ఐ డోంట్ నో అబౌట్ ది అదర్ హాస్పిటల్స్. సో వేరే మనకైతే సఫిషియెంట్గా దొరికిపోతున్నాయి. ఒక్కొక్క పేషెంట్కి రక్తపింజర గరిస్తే మేము 30-40 వయల్స్ యాంటీస్నేక్ ఇవ్వాల్సి వస్తుంది. బయట అయితే 700 రూపాయలు ఒక వయలు. మీరు చూడండి ఒకసారి ఎంత డబ్బు గవర్నమెంట్ మనకు ఇస్తున్నదో. సో ఈ విధంగా సమ్ ప్రోటోకాల్స్ అనేది, న్యూ టెక్నిక్స్ అనేది, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే మనతోటి వైద్యంలో సిబ్బంది ఉన్నారో వాళ్ళకు కూడా నేర్పించాల్సి వస్తుంది. వాళ్ళు నేర్పిస్తే ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ప్రోటోకాల్ సెట్ చేసి మనం నేర్పిస్తే ఏమవుతుందంటే మనకు ద ట్రీట్మెంట్ విల్ బి ఆన్ ద ఫాస్ట్ ట్రాక్ అండ్ ఒక సైంటిఫిక్ వెళ్ళిపోయి అందరూ ఇన్వాల్వ్ అయిపోతే ఇంకా చాలా సక్సెస్ లేదు. సో దట్స్ వాట్ ఐ డిడ్. సో ఐ మేడ్ దిస్ ప్రోటోకాల్స్ విచ్ వాస్ దేర్. బట్ ప్రాబబ్లీ నేను ఒక 22-23 ఇయర్స్ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక మెడిసిన్ డాక్టర్ని కనుక, అండ్ ప్రాబబ్లీ ఐ కెన్ సే డీసెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ మేడ్ మై ప్రోటోకాల్స్. బేసికల్గా ఆ ప్రోటోకాల్స్ ప్రకారం వెళ్ళటం వల్ల స్టమక్ వాష్ చేసేటువంటి పాయిజన్ స్టమక్లో వెళ్ళిపోతుంది కదా, దాన్ని తీసే విధానంలో మార్పులు, ఆ పాయిజన్కి స్నేక్ బైట్ వస్తే ఎంత మోతాదులో యాంటీ స్నేక్ వెన్ ఇవ్వాలి, తర్వాత ఎప్పుడు మనము కొన్ని ప్రత్యేకమైన ఇంజెక్షన్స్ ఉన్నాయి. నియోస్టిగ్మిన్ అని ఒక ప్రత్యేకమైన ఇంజెక్షన్, అది కోబ్రా బైట్ను క్రెయిట్ మన కట్లపాము అంటాం, ఈ వాటిలలో సరైన సమయంలో ఇవ్వాల్సి వస్తుంది. అవి ఇస్తే మనకి ఏమైందంటే చక్కగా బతికిపోతారు. సో డెఫినెట్లీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ అండ్ మై సెల్ఫ్, వేర్ ద మోర్టాలిటీ ఆఫ్ organophosphorus poisoning as well snake bite is very less, hardly negligible at our institute. So I am feeling this is what differences. So other kind is one side I have seen these cases of battle casualties. So other side I am seeing all the tropical diseases. సార్, డాక్టర్ కల్నల్ భిక్షపతి అంటేనే ఒక వినూత్నమైన మనిషి. ఎందుకంటే ఒక డాక్టర్గా వైద్య సేవలు అందిస్తూనే తన వంతు సామాజిక బాధ్యతగా కూడా ఇటు వైద్య రంగంగా పరంగా కానీ ఇటు వేరే రంగంలో ఒక పక్క మన షుగర్ విషయంలో కానీ సిపిఆర్ విషయంలో కానీ ఇలాంటి విషయాలతో పాటు ఇంకా ఇటు యువత విషయంలో కూడా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు అంటున్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు సార్? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు అడిగింది. సార్, ఇక్కడ మనిషి తన కొరకే బతకడం అనేది సో నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు. ఒకవేళ నేను గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గానే ఇఫ్ ఐ స్టిక్ టు ద డ్యూటీస్, రెస్ట్ ఆఫ్ 24 అవర్స్లో ఉన్నటువంటి టైంని నేను వట్టిగా వదిలేయడం అనేది ఒక ఇంటెలెక్చువల్స్కి విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సో అండ్ ప్రతి ఒక్క కార్నర్లో గవర్నమెంట్ పోయి తొంగి చూస్తుంది అంటే, సేవలు అందిస్తుంది అంటే ప్రతి ఒక్కటి గవర్నమెంట్ చేయాలంటే కూడా నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో మనకు బాధ్యతగా ఇన్ అడిషన్ టు అవర్ ఓన్ ప్రొఫెషన్, అదర్ యాక్టివిటీస్ ఆల్సో దెర్ ఆర్ లాట్ మెనీ రెస్పాన్సిబిలిటీ ఆల్ ఆన్ అవర్ సిటిజన్స్ షోల్డర్, లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. సో అవుట్ ఆఫ్ ఇట్ వాట్ ఐ డిడ్ ఈస్, చూడండి ఇక్కడ యువత అనేది
నాకు చాలా ఇంట్రెస్టింగ్, ఇంపార్టెంట్, దేశానికి ఇంపార్టెంటు, నాకు చాలా ఇష్టమైనటువంటి టాపిక్ అది యువత. డాక్టర్ మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఎప్పుడు యువత గురించి చెప్తుండేవాళ్ళు. వీళ్ళని సరైన దిశలో కనుక పోకపోతే వాళ్ళు తయారు చేసే సొసైటీలో బ్యాక్ మనం పోయినప్పుడు మనం చాలా ఏడవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు డ్రగ్స్ తాగిండ్రు అనుకోండి, సిగరెట్లు గంజాయి తాగిండ్రు అనుకో, ఆల్కహాల్ తీసుకున్నాను, ఓపియం హిరాయిన్ లాంటివి తీసుకున్నారు అనుకోండి, అంటే మనకు అవుట్ ఆఫ్ ఈ జనగాం సిటీలో అనుకుందాం, గివెన్ ఏ చాయిస్ అరౌండ్ 10,000 స్టూడెంట్స్ ఉంటే 10,000 స్టూడెంట్ ఒక 500 మెంబర్స్ స్టూడెంట్స్ కూడా డ్రగ్ అడిక్షన్ అయితే మనకు బాటం లైన్ ఒక 5-10 ఇయర్స్ తర్వాత మనం ఎటువంటి సొసైటీలో ఉంటాం? అన్ని హత్యలు, మర్డర్లు, ఏమంటున్నా రేపులు, ఏమంటున్నా క్రిమినల్ యాక్టివిటీస్, దొంగతనాలు. సో మనం యువతను బార్డర్లో నిలబెట్టి దేశాన్ని కాపాడిన యువతను ఇటువంటి యాక్టివిటీస్లు చేయడం వల్ల వాళ్ళ కుటుంబం ఎన్నో ఆశలతోటి వాళ్ళను సాదుకుంటుంది. ఆ కుటుంబం ఏం కావాలి? సో నా వంతుగా యువతకు నేనేం చేస్తున్నా అంటే వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ ఎన్హాన్స్మెంట్ పైన, ప్లస్ డ్రగ్స్ వల్ల వాళ్ళ చిన్నపిల్లలు తెలియదు వాళ్ళకు. సో డ్రగ్స్ వల్ల వచ్చేటువంటి ఎటువంటి అనివార్యమైనటువంటి ఎటువంటి జబ్బులు వస్తాయి అనేది, ఎంత ప్రమాదం అనేది, వాళ్ళ ప్రొఫెషన్ను వాళ్ళ కెరియర్ని ఎంత భయంకరం ఖరాబు చేస్తాయి అనేది వాళ్ళు పలుసార్లు దాదాపుగా నాకు తెలిసినంత వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా కాలేజెస్కి వెళ్ళి సో మాదక ద్రవ్యాలపైన ఒక అవగాహన. నెంబర్ 1, సమాజంలో ఆకస్మిక మరణాలు జరుగుతుంటాయండి. అది ప్రథమ కారణం ఈ రోజులలో మనం బాగా తినటం, తక్కువ వర్క్, మందు ఎక్కువ. దీనివల్ల ఏమైందంటే ఇది ఒక మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒక జబ్బు వచ్చేసి అందరికీ చాలా వరకు ఆకస్మిక మరణాలు జరుగుతున్నాయి. సో ఒక మరణం ఒక కుటుంబానికి పలు నష్టాలను చేకూరుస్తుంది. ఒక స్త్రీ పైన పలు బాధ్యతలను ఇస్తుంది. ఆ పిల్లలకు తీరని లోటుని ఇస్తుంది. సో అది నా సైనికులు నా చేతుల ఎంతోమంది చనిపోయినారు, ఎంతోమంది బతికిండ్రు. సో అటువంటి క్షోభను నేను చూసిన వ్యక్తిగా నేనేం చేసినంటే ప్రథమ కారణం దీంట్లో మెటబాలిక్ సిండ్రోమ్లో షుగర్ అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు. షుగర్ పైన పలు వ్యాసాలు రాయటం జరిగింది పేపర్లలో. నా వంతుగా నేను చేయగలిగేది అంతే. యూట్యూబ్లో చెప్పటం కావచ్చు, తర్వాత పేపర్లో రాయటం కావచ్చు. నా మిత్రులు రిపోర్టర్స్, జర్నలిస్ట్ మిత్రులు చాలా కోఆపరేటివ్గా ఉంటారు అన్నట్టు, వాళ్ళు రాయటం వల్ల. సో షుగర్ పైన, బీపీ పైన, గుండె నొప్పి పైన, గుండె నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఏ విధంగా షిఫ్ట్ చేయాలి హాస్పిటల్కి, తర్వాత యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమేమి జాగ్రత్తలు పడాలి, ఏమేమి చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ విధంగా నేను పలు వ్యాసాలు ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో ఇన్సిస్టింగ్ ఆన్ ద కార్డియోపల్మనరీ రిససిటేషన్, సిపిఆర్ అంటాం. సో సిపిఆర్ పైన ఇది డయాలసిస్ పేషెంట్స్ ఎంతమంది డయాలసిస్ దేనిపైన ఏ కారణంతో డయాలసిస్కి ఎక్కుతున్నారు, ఇవన్నిటిపైన నేను నా వంతుగా నా చెయ్యి ఎంతవరకు అందితే అంతవరకు నేను చాపుతున్నా. నాకు నాలెడ్జ్ నేను షేర్ చేస్తున్నా. తస్మా జాగ్రత్త అని చెప్తున్నా వాళ్ళకి. రెండోది ఏంటంటే ఇంకొక ఆస్పెక్ట్ ఉన్నది. వృద్ధులు, మనము సీనియర్ సిటిజన్స్ వాళ్ళు మనకు మార్గదర్శకాలు అవుతారు. వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. సో అటువంటిది ఎప్పుడైతే నేను ఏదన్నా ఓల్డేజ్ హోమ్కి పోతే గుండె కదిలిపోతుంది. ఏడ్చిన రోజులు పలుసార్లు నా పిల్లలను కూడా తీసుకుపోయి చూపించిన, వాళ్ళతో భోజనం పెట్టిపించిన, కూర్చోబెట్టి తినిపించిన, బట్టలు ఇప్పించిన. మన సమాజంలో మనకు అమ్మ, తాత, తండ్రి వాళ్ళ దగ్గర మన పిల్లలు మంచి కథలు, మంచి సంస్కారం నేర్పించుకోవాల్సినటువంటి రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి తన మతానికి సంబంధించినటువంటి గ్రంథాలను వాళ్ళు ఒక కథల రూపంలో చెప్తే మంచి సమాజం ఏర్పడుతుంది. ఆ విధంగా వాళ్ళని ప్లస్ మన చిన్నతనంలో మనల్ని ఎంతైతే పలు విధాలుగా వాళ్ళు మనల్ని కాపాడుకున్నారో మళ్ళీ బాల్యం లాగానే ఉంటుంది ఓల్డేజ్. సో ఆ బాల్యాన్ని చూసి మనం వచ్చిన ముడతలను చూసి దొడ్డికి పోయేదాన్ని చూసో, లేకపోతే మూత్రాన్ని చూసో, వాళ్ళ దగ్గర నుంచి వాసన చూసో, కంటినో పంటినో చూసి వాళ్ళను బయటకేసి మనం ఏం అనుభవిస్తామో మనకేమొస్తుందో తెలియదు. సో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ఓల్డేజ్ హోమ్స్. ఓల్డేజ్ హోమ్లో ఎవడైతే ఇస్తారో అని పనిష్మెంట్ చేయాలి. Again, I am requesting Honorable youngest Chief Minister of Telangana and as well youngest Chief Minister in India. He is bringing lot many reforms in the state as well. He is running in taking his state in a fast track in on a scientific note. We appreciate and we also support to government of Telangana.
I hope he will understand and he will revisit any old age homes, and he will give the orders, instruction after this interview. If he reaches to him, so he should give to instructions to district collectors. Immediately the old age home should be stopped. It's a business. It's a business, and showing the selling the responsibility or leaving the responsibility of family members to family members, and we're losing a precious the valuable life of our old citizens. సో అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళని కూడా సేవ చేయడం, వైద్యం చేయడం, మందులు ఇవ్వడం, నా వంతుగా ఎప్పుడన్నా పదో పరకు వేయడం, ఇది చేయడం అనేది కూడా రెండోది. మూడోది, నేను చేస్తున్న కార్యక్రమాలు యాక్టివ్గా ఏంటంటే నాకు ఒక మంచి మిత్రబృందం ఉన్నది. దాంట్లో సాంస్కృతిక కార్యక్రమాలు, సమాజంలో మనకు ఇన్విజిబుల్ పవర్ ఒకటి ఉంది. ఇవన్నీ విజిబుల్ కనిపిస్తున్నాయి, మనకు ఇన్విజిబుల్ ఒకటి ఉంది. ఏంటంటే అది సాహిత్యం. ఈ తెలంగాణ వచ్చిందంటే సాహిత్యం ప్రథం. ఎవడు ఒప్పుకున్నా లేకున్నా కాలుకు గజ్జెగట్టి అంటే గొంతు పాట పాడి, వాళ్ళు ఆట ఆడి పాట పాడి గొంతుతోటి ఇవన్నీ చేసి గజ్జెగట్టి ఇవన్నీ చేసి వాళ్ళు చేసినటువంటి జానపద సాహిత్య విప్లవ ఎన్నో రకాలటువంటి పాటలు ఆటలు ఈ యొక్క తెలంగాణకు ఈరోజు అన్నం పెడుతుంది. అది ఒక స్వేచ్ఛ వాతావరణం ఏర్పరిచినాయి. సో కనుక కవులు కళాకారులతోటి పలు కార్యక్రమాలు సాహిత్యం రిలేటెడ్లో మేము పలు అంటే చాలా కొన్ని వందల కార్యక్రమాలు నేను చేయడం. నేను ముఖ్య భూమిక నాకు అంటే నేను అనడం చాలా నేరం. నాకు టీం ఉంది. సో దాంతో మేము కలిసి సాహిత్యంలో కూడా మేము చాలా తెలంగాణ జనాలు ఏంటంటే సాహిత్య ప్రియులు, చాలా ఇష్టపడతారు. జానపద గేయాలను కానీ డ్యాన్స్ని కానీ చాలా అద్భుతమైనటువంటి మన అభిరుచి. సో దాని కనుక మహనీయులు మనకు ఇక్కడ ఒగ్గు సత్య అటువంటి మహనీయులు అటువంటి వాళ్ళందరినీ దివంగత కవులు అంటారు వాళ్ళను. సో సుమారు ఒక 60-70 మంది కవులను షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళు చనిపోయినప్పటికీ, వాళ్ళ వైఫులు లేకపోయినప్పటికీ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని పిలిచి మా రీతిలో మేము వాళ్ళని సన్మానించడం కూడా జరిగింది. సో ఈ విధంగా ఈ యాంగిల్లో నేను పనిచేస్తున్నా. సార్ ఇంకోటి సార్, మన అత్యవసర మెడికల్ ఎమర్జెన్సీ టైంలో అంటే కరోనా టైంలో 20,000కు పైగా కేసులు మీరు దగ్గరుండి చూసి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపారనే ఒక పేరుంది సార్. దాన్ని ఏ విధంగా చేస్తారు? నా జీవితంలో అన్నిటికన్నా సాటిస్ఫాక్షన్ ఒక పీరియడ్ అంటుందంటే కోవిడ్. ప్రపంచం మొత్తం అతలాకుతలమై భయభ్రాంతులకు గురైన సందర్భంలో అప్పుడు నాకు అనిపించింది, నేను ఫస్ట్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఒక ఆర్మీలో ఒక సుబేదార్కి డెక్సామెథాసోన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత రాత్రి 11 o'clock పోతే ఏమనంటే, సో ఆయన భాషలో సాబ్ లగ్తా హై దవాయి కామ్ కీ హై, సో మై మరుంగనే జబ్ తక్ ఆప్ హై. సో ఆయన వాడిన శబ్దం ఇప్పటికీ నాకు చెవులో వినిపిస్తుంది. దాని తర్వాత సో నాకు అనిపించింది అన్నట్టు, ఈ సమాజం నాకు ఇచ్చిన చదువు అనేది బహుశా నేను చస్తగావచ్చు, చేస్తున్నా బతికితే అనేది పూర్తి యాంగిల్స్లలో పూర్తి ఎనర్జీతోటి నేను ఆర్మీలో పనిచేయటం వల్ల కాశ్మీర్లో సేవ చేయడం జరిగింది, తెలంగాణలో సేవ చేయడం జరిగింది, కర్ణాటకలో సేవ చేయడం జరిగింది, కేరళలో సేవ చేయడం, తమిళనాడులో సేవ చేయడం జరిగింది. ఈ విధంగా 100 మంది ఒక్కొక్క వార్డులో 100 మంది ఒక సందర్భంలో 1000 మందిలు కూడా నా దగ్గర ఒక వార్డులో దగ్గర పోయినప్పుడు రిక్రూట్స్ ఉంటారు. ఒక క్యాంప్కి ఇన్ఫెక్ట్ అయిన రోజులు ఉన్నాయి. సో ఈ విధంగా అనూహ్యమైనటువంటి ఆనందం, ఒక గొప్ప అనుభూతి నాకు. 20,000 మందికి అప్పుడు ఎన్నో కుటుంబాలకు ఎంతో మంది కుటుంబాలకు ఇండ్లకు తాళాలు పడ్డ రోజులు ఉన్నాయి. మనందరికీ గుర్తున్న రోజులే. మొన్న 2019 కాబట్టి మనం డెడ్ బాడీని కూడా డిస్పోజల్ చేయలేనటువంటి వ్యవస్థలో, కూరగాయలకు బయటికి రాని సందర్భంలో, గవర్నమెంట్ ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసినటువంటి సందర్భంలో, అది phase 1 కావచ్చు, phase 2, wave 1 wave 2 కావచ్చు. ఆ సందర్భంలో ఒక్కొక్క వ్యక్తి కొన్ని లక్షలు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు కూడా కోల్పోయినారు సమయంలో నాకు నా యొక్క బంధుమిత్రులు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే కావచ్చు, వాళ్ళ 10వ పరకు పైసలే కావచ్చు, అవసరమైన భోజనం కావచ్చు, కావాల్సిన బట్టలే కావచ్చు, వాళ్ళందరితోటి నన్ను ఒక శక్తివంతం చేసినటువంటి ఒక ఫీలింగ్ నాకు ఆ సమయంలో కలిగింది. నేను నా వంతుగా 20,000 చాలా తక్కువ చెప్పేది, ఇంకా ఎక్కువ. సో నేను తప్పని
తప్పని పరిస్థితులలో అది ఎస్ ఐ విల్ టేక్ ద క్రెడిట్ అండ్ ద మోస్ట్ సాటిస్ఫాక్టరీ క్రెడిట్ ఇన్ మై లైఫ్ డ్యూరింగ్ దట్ ఫేజ్ ఐ డిడ్ ఇట్. థ్యాంక్ యూ సార్. ప్రజల మంచిగా మన్నలను అందుతున్నారు. తన దగ్గరికి వచ్చిన రోగి తనతో మాట్లాడితేనే సగం రోగం ఇక్కడే నయమైపోయే విధంగా తన మాట తీరుంటుంది. ఒక పక్క డాక్టర్గానే కాదు, డాక్టర్గా ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతున్నారు, సామాజిక బాధ్యతతో ముందుకు వెళ్తున్నారు, డాక్టర్ వృత్తికే వన్న తెస్తున్నారు డాక్టర్ కల్నల్ భిక్షపతి. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.